హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ సంధ్యా శ్రవణ్. ఈరోజు మనం బియ్యం పిండితో బోండాలు ఎలా వేయాలో చూద్దామా. బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా ఉంటాయి బోండాలు. బోండాలంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది కదా. మైదా వల్ల దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంట్లో ఉండే బియ్యం పిండితో ఎలా వేయాలో చూద్దామా. ఈసారి ఎప్పుడైనా చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు బియ్యం పిండిని 2 కప్పుల వరకు తీసుకోవాలి. ఇదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. కావాలంటే దీని బదులు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/3 కప్పు వరకు పుల్లటి పెరుగును వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలుపుకోవాలి. బోండాపిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఆ కప్పుతోటి 1 కప్పు వరకు నీళ్లు పట్టాయి. ఆ కప్పు వచ్చేసి 85 ml వరకు ఉంటుంది. పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి బోండాలు అనేవి. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మన బోండా పిండికి వచ్చే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. వీటితోటి బోండాలైనా వేసుకోవచ్చు, ఈ పిండితోటి పునుగులైనా వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు ఈ పిండిని 1.5 నుంచి 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత తీసి చూద్దాము. ఇలా కొంచెం ఉబ్బి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో లోతుండే కళాయి తీసుకోండి. దాంట్లో నూనె వేసుకొని బాగా వేడి చేసుకోండి. ఇప్పుడు నీళ్ళ తడి చేసుకొని బోండాలు వేసుకుందాం. బోండాలు వేసుకున్నాక అమ్మట తిప్పకూడదు. అవి పైకి లేచిన తర్వాత ఈ విధంగా గంటతోటి అనండి, ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు అయిన బోండాలను తీసి పక్కకు పెట్టుకుందాం. ఇవి గోధుమ పిండి వేస్తాం కాబట్టి పైన ఎక్కువగా అవుతుంది అన్నమాట. కలర్ అనేది ముదురు రంగులోకి వస్తుంది. ఇప్పుడు అదే పిండితోటి పునుగులను కూడా వేసుకొని చూపిస్తాను, చూడండి. ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి అన్నిటినీ. వేసుకున్న తర్వాత ఇలా గడ్డతో పైన అనండి, ఈవెన్గా కుక్ అవుతాయి. ఇలా అయ్యాక వీటిని ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా పునుగుల్లాగా వేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా అయినాక తీసి పక్కకు పెట్టేసుకోండి. మనం బియ్యం పిండి బోండాలు రెడీ అయిపోయాయి. ఈ బోండాలని మనము పల్లి చట్నీతో కానీ లేకపోతే టమాటో చట్నీతో కానీ తినొచ్చు, చాలా బాగుంటుంది.
ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నగాని రియాక్షన్ చూడండి. ఎట్టుంది? బాగుందా?